అందరికీ నమస్కారం. ధార్మిక యాత్రికుడు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకుందాం రండి. మురుమళ్ళ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. కాకినాడకు 38 కిలోమీటర్ల దూరంలో, యానంకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయానికి వెళ్లే ముందే బయట శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. దర్శించుకుందాం రండి. ఈ ఆలయం పక్కనే ఆలయ బుకింగ్ కౌంటర్ ఉంది. ఈ బుకింగ్ కౌంటర్‌లో స్వామివారికి కళ్యాణం, మిగిలిన సేవల కొరకు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్షేత్రం విశిష్టత ఏంటంటే, పెళ్లి కాని వారు ఇక్కడ కళ్యాణం జరిపించుకుంటే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందనేది ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దేవస్థానం వారి వెబ్సైట్‌లో మన రాశి బట్టి, మన నక్షత్రం బట్టి ఏ రోజు చేసుకుంటే కళ్యాణం మనకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు వాళ్ళు డేట్లు ఇస్తారు. మనం ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. పెళ్లి ఒకటే కాకుండా మిగిలిన కోర్టు సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వివాహం, దాంపత్యం అన్నిటికి సంబంధించి ఇక్కడ కళ్యాణం చేసుకుంటారు. అది కూడా మీ రాశి నక్షత్రం బట్టే డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి వెబ్సైట్‌లో చెక్ చేసుకోండి. ఈ ఆలయ స్థల పురాణం ఏమనగా దక్షుడు నిరీశ్వర యాగం తలపట్టి శివుణ్ణి ఆహ్వానించకుండా యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అయితే సతీదేవి శివుడు వద్దన్న దక్ష యజ్ఞానికి వెళ్తుంది. అప్పుడు దక్షుడు శివుణ్ణి నిందించి సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞాహుతిలో ఆత్మార్పణ చేసుకుంటుంది. అప్పుడు ఆ కోపంతో, దుఃఖంలో శివుడు తన జటాజుటం నుండి ఒక జటను కిందకు విసిరేయగా వీరభద్రుడు పుడతాడు. వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడానికి వెళ్తాడు. కోటి సూర్య ప్రకాశములతో ఉగ్రరూపుడైన వీరభద్రుడు దక్షుణ్ణి సంహరించి యజ్ఞమును ధ్వంసం చేస్తాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు దక్షయజ్ఞము పూర్తి చేయడం కొరకు సమ్మతించి దక్షుడికి మేకతలను తగిలిస్తారు. అంతటా దక్షుణ్ణి బ్రతికించి ఆ దక్షయజ్ఞమును పూర్తి చేస్తాడు. వీరభద్రుడు అప్పటికీ శాంతించకపోయేసరికి దేవతలందరూ భయకంపితులై వీరభద్రుడిని శాంతింపజేయమని శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అంతటా శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం దాల్చి వీరభద్రుడిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు. నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించకపోవడంతో వెనువెంటనే మహావిష్ణువు ఆ లీలను వదిలి వీరభద్రుడిని శాంతింపజేయమని త్రిమూర్తులందరూ కలిసి ఆదిపరాశక్తిని ధ్యానిస్తారు. ఆదిపరాశక్తి ప్రత్యక్షమై కారణం ఏమని అడగగా కోటి సూర్యకాంతులతో ఉగ్రరూపుడైన వీరభద్రుడిని శాంతించమని అందరూ కోరతారు. అప్పుడు ఆదిపరాశక్తి తన షోడశ కళలలో ఒక కళను భద్రకాళి నామముతో వీరభద్రుడిని శాంతింపచేయమని భూలోకముకు పంపుతుంది. భద్రకాళి అమ్మవారు తన శక్తి కొలది ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించకపోవడంతో అశ్శరభ అనుచు భద్రకాళి అమ్మవారు కన్యారూపమును దాల్చి గౌతమి నది నుండి బయటకు వచ్చి వీరభద్రుడిని చూస్తుంది. అంతటా వీరభద్రుడు కన్యారూపంలో ఉన్న భద్రకాళిని చూసి శాంతిస్తారు. అప్పుడు వీరిరువురికి దారిలో మునిమండలి కనిపిస్తుంది. మునిమండలి అంటే మునులందరూ ఒక చోట కలిసిన చోటు అని. అది కాలక్రమేణా మురమల్లగా మారింది. ఆ మునిమండలి వీరిరువురికి గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణం జరిపి శాంతింపజేస్తారు. ఈ పవిత్ర ప్రదేశమున గౌతమి నది తీరమున మహామునులందరూ ఆశ్రమంలో ఏర్పరచుకొని ప్రదేశముగా ఉన్నందున మునిమండలి ప్రస్తుతం వాడుకలో ఉన్న మునుమల్ల గ్రామం. ఆనాటి నుండి ఇక్కడ మునులందరూ శ్రీ వీరేశ్వర స్వామి వారికి, భద్రకాళి అమ్మవారికి ఇక్కడ గాంధర్వ వివాహంలోనే నిత్య కళ్యాణం చేయిస్తున్నారు. ఈ క్షేత్రంలో నరసింహస్వామి క్షేత్రపాలకుడు. ఈ దేవాలయం వెనుక భాగానే స్వామివారి దేవాలయం ఉంటుంది.
ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. అలాగే కళ్యాణం చేయించుకున్న వారికి స్వామివారి అక్షింతలు, అలాగే ప్రసాదం మిగిలినవన్నీ ఇస్తారు. కళ్యాణం పూర్తయ్యాక వచ్చిన భక్తులందరికీ ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది. లోపల స్వామివారు, అమ్మవారు ఇలా ఏకపీఠంపై ఉంటారు. దర్శించుకోండి. ఇంతటితో మురుమల దర్శనం పూర్తయింది. మరొక వీడియోలో మరో దేవస్థానంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.